శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల రెండవ 10 రోజుల్లో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా కొన్ని వివరాలు తెలియజేస్తాను. కొంచెం సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక మీ రాశిలోనే కుజగ్రహము, కుజుడు, అంగారకుడు, మార్స్ చాలా ఫెరోషియస్ ప్లానెట్, తీవ్రవాదిలాగా ఉంటాడు, అహంభావిలాగా ఉంటాడు. కనుక శత్రువుల్ని అమాంతం ఢీకొనేటువంటి తత్వంతో ఉండేటువంటి ఒక పాపగ్రహం. ఆయన మీకు ఏమవుతాడో తెలుసా? మీ రాశికి 10వ స్థానానికి అధిపతి. మీ రాశి నుంచి 10వ స్థానం లెక్కిస్తే 10th హౌస్. 10th హౌస్ మీన్స్ అడ్మినిస్ట్రేటర్. రాజ్య పాలన సాగించేవాడు అడ్మినిస్ట్రేటర్. మరొకటి కూడా ఉంది, ఆయన చేసే పదవి మీ రాశికి. నేను లగ్నం నుంచి చెప్పటంలా, మీ జన్మరాశిని చెప్పుకుంటూ వస్తున్నా. మీ రాశి కర్కాటక రాశి. ఆయన వృశ్చిక మేషరాశికి అధిపతి. వృశ్చికం మీకు ఎన్నో స్థానం అవుతుంది? కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం 5వ స్థానం. 5వ స్థానం అంటే సంతాన స్థానం. అలాగే 10వ స్థానం అంటే అడ్మినిస్ట్రేషన్. ఆ కుజుడు మీ రాశిలో ఆయన వక్రం చెందాడు. ఎప్పటిదాకా ఉంటాడు తెలుసు ఆయన వక్రం? 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీ ఉదయం 7:41 దాకా ఆయన ఉంటాడు. ఇది ప్రజెంట్ డిసెంబర్. జనవరి 21వ తేదీ మీ రాశి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెనక రాశి. మీ రాశికి ముందు రాశి ఏంటి? మిథున రాశి. ఆ మిథున రాశిలోకి పెట్టేబడ సదుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడు? జనవరి 21వ తేదీ ఉదయం 10:04 వెళ్తాడు. అక్కడంతా తిరిగి మళ్ళా ఎప్పుడో ఒక రోజు వస్తాడు. లెంగ్తీ టైం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను? రాశిఫలం ఏదో 3 పాయింట్లు కదా, 3 పాయింట్లు చెప్పేసి అయిపోతుంది కదా అని కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. ఏం ఆందోళన పడకండి. అలర్ట్ అనగానే ఏ విషయం అలర్ట్? అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. కంపెనీలో అకౌంట్స్ అంతా జరుగుతుంది. కంపెనీ కోట్ల మీద జరుగుతుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు, కట్టకుండా పోయి ఏదో రకరకాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇన్ కేస్ మరొక కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయనుకో, ఈ కంపెనీ ఆయన ఏం చేస్తాడు? ఈయన కొంచెం జాగ్రత్త పడతాడు. అమ్మో, ఐటీ వాళ్ళు వచ్చారు, అవి తీసి ఇవి తీస్తారేమో, ఐటీ కాబట్టి ఇంకోటి ఏదో సిబిసిఐడినో యాంటీగ్రాఫ్ ఏవో ఉంటాయి, రకరకాలవన్నీ. ఆ ఫైల్స్ అని జాగ్రత్త వేసుకుంటారు. అలా కాకుండా ఉన్న ఫలంగా వచ్చి పడ్డారనుకో, పేపర్లు తెల్లవారు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడే మీ రాశికి వచ్చి పడతారు నేను అంటలేదు సుమా, కంగారు పడద్దు. మీ అడ్మినిస్ట్రేషన్లో తెలియకుండానే కొన్ని లోపాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తెలియకుండా లోపాలంటే ఏమిటి? మీరు అనుకుంటారు ఈ కార్యక్రమం ఇప్పుడు చేయాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, ఈ విధంగా చేయాలా, అక్కడికి పోవాలా, అక్కడ డబ్బు కట్టాలా, అక్కడి నుంచి ఫైల్ తీసుకురావాలా, ఇక్కడ మేనేజ్మెంట్ ఇట్లా ఉంటుంది, అక్కడ ఇట్లా ఉంటుంది, అది చేయాలి, ఇది చేయాలా, ఒక కన్స్ట్రక్షన్గా ఆలోచన చేస్తుంది. ఒక మెథాడికల్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంత మెథాడికల్ ప్రిపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఒకసారి పప్పులో కలుస్తారు. ఉన్న పరంగా తుఫాను కొట్టింది అనుకుందాం. తుఫాను కొట్టంగానే ఫ్లైట్స్ ఆగిపోయినాయి. మీరు వెళ్ళవలసిన ప్రోగ్రాం ఆగిపోయింది. చూసారా? అది మీకొక్కరికి కాదు, దేశంలో జరుగుతుంది. ఆ రోజు ఆ ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆ రోజు ఆ ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్ప అందరూ ఇబ్బంది పడలేదు కదా. అంటే ఈ 10వ స్థానంలో ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉండేవాళ్ళే ఆ రోజు ఫ్లైట్లో ఉంటారు. అంతే, ఖచ్చిత అనుమానం అంటూ ఏమీ లేదు. అంటే ఎప్పుడైతే మీకు 10వ స్థానంలో కొంచెం ఏదో కిరికిరి వ్యవహారం ఉందో తప్పకుండా మీరు ఆ టికెట్ బుక్ చేసుకో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ టికెట్ బుక్ చేసుకొని కరెక్ట్గా దానికి ముందు రోజు 4 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంత డబ్బు ఖర్చు అవుతుంది, కొంచెం తప్పించుకుంటారు. కొంతమంది
నిన్న ఇండిగో ఫ్లైట్ చెన్నై నుంచి వచ్చి పైకి వెళ్ళింది, అక్కడ దిగుతున్నది, ఇంకెంత ల్యాండ్ కాబోతుండేలో మళ్ళా త్రుటిలో తప్పిపోయింది. ఇవన్నీ చిరు ప్రమాదాలు. ఈ ప్రమాదాల కారకం కూడా ఈ పెద్ద ఆయనే. ఎవరో కుజగ్రహము. ఇప్పుడే అక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది, అదని ఇదని నేనేం చెప్పటం లేదు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్లో ఏదో తెలియకుండా కొంత మాయ మర్మం అక్కడ ఏదో ఉంది. కానీ ఈ మాయా మర్మంని కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా తెలుసుకుంటాము? ఆలోచన చేయాలి. టెక్నికల్గా అన్నీ బాగున్నాయా, ఏదైనా అక్కడ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా మీ ఆఫీస్ కానీ మీ కంపెనీ కానీ మీ వ్యాపారం కానీ మీ ఉద్యోగంలో ఏదన్నా లొసుగులు ఉన్నాయా, మీ ఆఫీస్లో మీ టేబుల్ మీద ఫైల్స్ అక్కడ పెట్టేసి నేరుగా వచ్చేసారా, లేకపోతే మీ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేది లాక్ లేకుండా దాన్ని ఏమైనా కిరికిరి చేశాడా, ఏదైనా కొన్ని సమస్యలు రావడం అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటే ఉండవు. కనుక మీరు అడ్మినిస్ట్రేషన్లో మీ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మన ఆఫీస్ వెళ్తున్నాము వస్తున్నాము, ఫైల్స్ అని లాక్ అండ్ కీలో భద్రంగా ఉండాలి. అక్కడ పొరపాటుగా ఎవరి చేత సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండేవారు ఉంటారు. నిజంగా అక్కడ వాడు రాసిన ఫిగర్కి మనం సంతకం పెడుతున్నామా, పాపం కొన్ని చోట్ల చాలామంది బొక్కను పడిపోతారు. పైన ఫిగర్ ఉంటుంది, కింద గుడ్డిగా సంతకం పెట్టేస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, ఓహో అలాగా రైట్ బాగుంది అంటాడు, అయిపోయింది. అట్టా నాకు తెలిసి 2 ఐఏఎస్ ఆఫీసులు జరిగింది. కనుక సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పైన ఫిగర్ ఎట్లా ఉంది, ఆ ఫిగర్కి తగ్గట్టుగా అక్కడ లెటర్స్ ఉన్నాయా లేవా, ఇవే మనం ఇరుక్కుండేది. కనుక ఇలాగా జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేయండి. దీనికి ఏదైనా రెమెడీ ఉందా అండి అని నేను ఏదో చెప్తాను, సున్నితంగా ఉండండి, ఓపిక పట్టండి, లాస్ట్ చెప్తాను. ఇకపోతే నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు బండి అడ్మినిస్ట్రేషన్ దుమ్ము దులిపే విధంగా ఉంటుంది. ఇప్పుడే కదా చెప్పింది కిరికిరి వ్యవహారం ఉంటుందని అంటే చెబుతున్నా, జాగ్రత్త తీసుకోండి అని. ఒక్కోసారి విరుగుట కొరకే అది కూడా ఉంటుంది. కనుక కొంచెం లాభస్థానం బాగా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది. జాగ్రత్త పడతారుగా వీడియో చూసిన తర్వాత కొంత అనుకూలతలు ఉంటాయి. అనుకున్నవన్నీ సవ్యంగానే జరుగుతుంటాయి. ఎక్కడా ఒకటేరా కొద్దిగా ఆలస్యమైన సవ్యంగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఏమిటో 11, 12, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు బండి వాయువేగ మనోవేగాలతో వెళ్ళిపోతుంటుంది, దూసుకుపోతుంటుంది. ఎక్కడ బ్రేక్స్ ఉండవు, వెళ్ళిపోతుంటుంది నాన్ స్టాప్గా, స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఇక సెకండ్ పాయింట్కి వద్దాం. అది ఎప్పటి నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుంచి 17 సాయంత్రం 6 గంటల 47 నిమిషాలు. ఆ సమయం కొద్ది సమయం మాత్రం కొంచెం అనవసరంగా ఖర్చు కనబడుతుంటుంది. ఖర్చు ఏదో ఆలోచన చేస్తారు, ముందు తెలియకుండానే ఏదో చేస్తారు, తర్వాత క్యాన్సిల్ అయినట్టుగా కొంచెం ఏదో కటింగ్ జరగటం, అది జరగటం, లేదా ఒక ప్రోగ్రాం కోసం సిస్టమేటిక్ అంతా రెడీ చేసుకొని ప్రణాళికాబద్ధంగా వచ్చి అక్కడ ఆ టైంలో మీకేదో చిన్నపాటి పని ఏర్పడటము, లేక ఇతర సమస్యలు రావటం, లేక ఎక్కడికి వెళ్ళాల్సిన చోట ఆ వ్యక్తి లేకపోవటము, లేదా పోస్ట్పోన్ కావటం, దానివల్ల ఏమవుతుందంటే మీరు కొన్ని కార్యక్రమాలని వాయిదా వేసుకున్న కారణంగా, కార్యక్రమం వెళ్ళలేని కారణంగా దానివల్ల ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, షేర్ మార్కెట్ వ్యవహారాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్ వ్యవహారాలు, జూద సంబంధమైన క్రీడలు కూడా ఉంటాయి, కొన్ని హార్స్ రేసెస్, ప్లేయింగ్ కార్డ్స్, ఈ కోళ్ళు కుక్కరాయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేస్తూ డబ్బుల దగ్గర ఎక్కడ అశ్రద్ధ చేయకుండా, అలాంటి షేర్ మార్కెట్ మీద దూసుకుపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. అవసరమైన ఖర్చుల కంటే అనవసరమైన ఖర్చు నెత్తిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే 17వ తేదీ 17వ తేదీ సాయంత్రం 6 గంటల 57 నిమిషాల నుంచి ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా ఇది ఒక 50-50గా ఉంటుంది. స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్ లాగా ఉంటుంది అన్నమాట. 18వ తేదీ అంటే 17 రాత్రి స్టార్ట్ అవుతుంది, కానీ 18వ తేదీ 19వ తేదీ మధ్యాహ్నం దాకా మనసంతా ప్రశాంతత,
ముష్టాన్న భోజనం ఉండొచ్చు, మంచి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడవచ్చు, కంటిన్నా నిద్రపోవచ్చు, కోరుకున్నటువంటి వ్యక్తులతో మనం కలిసి మాట్లాడవచ్చు, వాళ్ళతో సరదాగా మాట్లాడవచ్చు, సరదా చోట్ల విహరించవచ్చు. 18 ఉదయం 19 మధ్యాహ్నం దాకా. 19 మధ్యాహ్నం కొంచెం లంచ్ కాగానే డబ్బులకి కొంచెం కటకటగా ఉంటుంది. ఇంకా నిరాకరణ రాకపోయినా కటకటగా ఉంటుంది. ఆ కటకట సరే, దానికి తోడు మీ పళ్ళు కూడా కటకట నూరుతుంటారు. దేనికి? ఎవరి మీద కోపం వస్తుంది. వాడు అలా చేశాడా, ఇలా చేశాడా, వాడు అంతు చూస్తాడు, వీడంతు. ఇప్పుడే చెప్పా, వాడి అంతు గింతులు అని చూడవచ్చు. ఎందుకంటే కుజుడు చాలా ఫెరోషియస్ నేచర్తో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ రాశిలో ఉన్నాడు. మీ రాశిలో నీచ స్థానంలో మాత్రం అనుకోవద్దు. ఆయన పెట్టేటువంటి ఫిట్టింగ్ వేరే ఉంటుంది. కనుక ఆవేశాలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటూ, సంతాన స్థానంలో ఎక్కడన్నా చిన్నవాటి మైనస్ ఉన్నాయా, మీ అడ్మిషన్ మైనస్ ఉన్నాయా, ఇవి చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉన్నారు కదా, వారికి కొన్ని నక్షత్రాలు సమయాలు అనుకూలం కాదు. అవి ఎప్పుడెప్పుడంటే, పునరుసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలతో ప్రారంభమై 15వ తేదీ ఆదివారం వేకుంజామున, అంటే 15 సూర్యోదయం దాకా అనుకోండి, అప్పటిదాకా వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు 15వ తేదీ ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం దగ్గర ప్రారంభించి 15వ తేదీ అర్ధరాత్రి 12 దాకా 1 గంట అనుకోండి, సెకండ్ షో సినిమా వదిలేంత వరకు ఆ సమయం దాకా కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా ఉండాలి. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులు. వీరికి 16వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం అంటూ ఉంది. ఇంతకీ ఒక చిన్నపాటి రెమెడీ. అదేమిటంటే, 12వ తేదీ ఉదయాన్నే 6:30 నుంచి 9:50 దాకా అద్భుతమైన యోగం ఉంటుంది. దాన్ని సర్వార్థ సిద్ధి యోగం అంటారు. తరచుగా వస్తుంటాయి, నెలకు 4-5 సార్లు వస్తుంటాయి. అయితే ఈ సమయంలో దానికి ఆ యోగానికి కొంచెం ఉంది. దానికోసం ప్రత్యేక వీడియో చేసేంత ఓపిక లేక, తీరిక లేక సింపుల్గా చెబుతున్నాను. మీరేం చేస్తారంటే, దేవతా ప్రార్థనలు అక్కర్లేదు, అది చక్కెర చేయాల్సిన అవసరం లేదు, ఉంగరాలు బొంగరాలు పూజలు హోమాలు దాని వెళ్ళకండి. ఒక పేపర్ తీసుకోండి, లేకపోతే బుక్ తీసుకోండి, లేకపోతే డైరీ తీసుకోండి. తీసుకున్నా కదా, తీసుకుంటే ఏం చేస్తారు? ఏ టైంలో? 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:52 వరకు. ఐ థింక్ అది 3:22 అవుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఆ టైంలోనే మీరు ఏం చేస్తారంటే, ఎవరెవరు మీకు డబ్బులు ఇవ్వాలా, ఎవరెవరికి వీటి డబ్బులు ఇవ్వాలా, ముఖ్యంగా ఒక 5-6 నెలల వరకు ఏమేమి కార్యక్రమం చేయాలి. తిరుపతి పోవాలి, ఢిల్లీ కూడా పోయి రావాలి. ఒక యూ వాంట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుసుకోవాలా, తప్పు లేదు, అట్లా రాసుకునేది. అది మీ ఆలోచన, మీ అడ్మినిస్ట్రేషన్. ఏదైనా మీరు చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అమ్మాయి ఉంటుంది, వివాహం చేసే అమ్మాయికి పెళ్లి చేయాలా, మంచి సంబంధాలు చూడాలా, మ్యారేజ్ పెళ్ళికి వెళ్ళాలా, పిల్లవాడు ఉన్నాడు, వాడి ఎట్లట్టుంది ఏమిటి, వాడు చదువు సంచలు, శ్రీమతి ఉంది, అమ్మాయికి బంగారం ఏమైనా అవసరమా ఏమిటి, నెక్స్ట్ సంక్రాంతి పండుగ వస్తుంది, ఏ కొనాలా ఏమిటి, జస్ట్ ఒక టైం టేబులే అంతే, అంతమించి ఏం కాదు. మామూలుగా అడ్మినిస్ట్రేషన్ 10th హౌస్. కానీ ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అడ్వాన్స్గా ఒక కాగితం ఇచ్చేసేసి రోజు మార్చి రోజు 2-3 ఒకసారి ఊరిక తిప్పి మీ మనసు ఎక్కుతున్నారు. 4 రోజులు పోయిన తర్వాత ఇది మూసేసిన పాయింట్ వైజ్ మీకు ఓదానికి ఒకటి గుర్తుంటుంది అనమాట. ఇంతే, సింపుల్గా చేయండి. ఇది ఒక పరిహారం అనుకోండి. దీనివల్ల ఏమవుతుందండి సిద్ధాంతి గారు, మాకు ఏం ఒరుగుతుంది? మేము హాయిగా మనసులో పెట్టుకోవచ్చు కదా. మనసులో పెట్టుకుంటే జాంతానే. మీ రాశికి అధిపతి చంద్రుడు. అలాంటి చంద్రుడు ఇక్కడ కొంచెం తోక చాడిచ్చే వ్యవహారం ఉంది. అందుకే నేను ఈ పని చెబుతున్నాను. కనుక ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మరొకటి చిన్నది ఏంటంటే, ఈ పితృదోష సంబంధించిన పూజా కార్యక్రమం 73వ కార్యక్రమం దగ్గర నుంచి డిసెంబర్ నెల 23, 24, 25, 26, 27, 28, 29, 30 8 రోజుల పాటు మార్గశిర అమావాస్యతో ముగుస్తాయి. ఆ టైంలో జరుగుతాయి కనుక ఆ వీడియోలు ఎట్లా ఉంటాయి కనుక మీరు చూడటానికి ప్రయత్నం చేయవచ్చు. శుభం.